హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ ఒకసారి పూజ అయిన తర్వాత అలాగ కిటికీ డోర్ తీస్తే కనుక ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందోనండి. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు కదా, అది నిజంగా నేను ఈవేళ చూశానమాట. ఇదేంటి తుఫాన్ అంటున్నారు, ఎంత ప్రశాంతంగా ఉంది అనిపించింది. అయితే ఈరోజు ఇంకా త్వరగా ఇంట్లో పూజ చేసేసి గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా ముందుగా అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇలాగా సింపుల్గానే పెట్టేస్తానండి. తర్వాత ఇంట్లో మార్నింగ్ అయితే నేనేం చేస్తానంటే ముందు మార్నింగ్ ఫ్రెష్ అయిన వెంటనే తులసమ్మ దగ్గర ముందు దీపం పెట్టేస్తాను. తర్వాత ఇంట్లో పెడతానమాట. ఇంట్లో కూడా పూజ ముగించుకొని ఇంకా గుడికి వెళ్దాము అని అనుకుంటే ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. గుడికి అయితే వెళ్ళనివ్వలేదు. నా ప్లాన్ ఏంటంటే, ఎలాగూ తుఫాన్ అంటున్నారు కదా, సాయంత్రం ఇంకా వాతావరణం మారిపోతుందేమో, అందుకనే మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసి సాయంత్రం ఇంట్లో శివయ్యకి అభిషేకం చేద్దామని అనుకున్నాను. ఇంకా కుదరలేదు కదా, ఇంకా అభిషేకం ఇప్పుడే చేసేద్దాం అనేసి ఇంకా రెడీ అయిపోయారనమాట. ఎలాగూ ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కదా, త్వరగా వెళ్ళి వచ్చేద్దామన్నా పొద్దున్నకే స్టార్ట్ అయిపోయింది వర్షము. నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా పెరిగిందనమాట. ఇంక వెళ్ళలేదు. ఇంక ఇంట్లోనే శివయ్యకి చక్కగా ప్రశాంతంగా అభిషేకం అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా ముందుగా అయితే నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇంకా శివయ్యని ఇలా కిందన పీఠం మీద పెట్టుకొని అభిషేకం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు మహామృత్యుంజయ స్తోత్రం చదువుకుంటూ అభిషేకం అయితే స్టార్ట్ చేశాను. రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. త్రిక్ష్యం చతుర్భుజం శాంతం జటామకుటధారిణిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. భస్మోద్ధూలిత సర్వాంగం నాగాభరణభూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. అర్ధనారీశ్వరం దేవం పార్వతీ ప్రాణనాయకం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. అనాథ పరమానందం కైవల్య పదగామినం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. స్వర్గాపవర్గదాతారాం సృష్టిస్థిత్యంతకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. కల్పా ఆయుర్దేహి మే పుణ్యం యావదాయురారోగతం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. శివేశానాం మహాదేవం వామదేవం సదాశివం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. ఉత్పత్తి స్థితి సంహార కర్తారమీశ్వరం గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. మార్కండేయ కృతం స్తోత్రం యః పఠే శివసన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచోరభయం క్వచిత్. శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశినం. శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం. మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం. జన్మ మృత్యుజ్వరారోగైః పీడితం కర్మబంధనైః. తావత్ స్వద్గత ప్రాణ త్వచ్చిత్తోహం సదా మృడా
నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి ఇది విజ్ఞాప్య దేవేశం త్రయంబకాఖ్యం మనం జపేత్. నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నమశివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః. ఇప్పుడు మీకు నేను వినిపించేదంతా మహామృత్యుంజయ స్తోత్రం అండి. మహామృత్యుంజయ మంత్రం అనేది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనేది మహామృత్యుంజయ మంత్రం. ఇప్పుడు నేను వీడియోలో మీకు వినిపించేది మహామృత్యుంజయ స్తోత్రం. చాలా శక్తివంతమైనదండి. మనకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా పోతుంది. ఈ మహామృత్యుంజయ స్తోత్రము చెప్పాలంటే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిదండి. ఒక్క ట్యాబ్లెట్లో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉండేటట్టు ఈ ఒక్క స్తోత్రం కనుక మనము శివయ్య దగ్గర చదువుకుంటే అకాల మరణాలు నివారణ అవుతాయి, శారీరక ఆరోగ్యం బాగుంటుంది, ఏవైనా భయాలు ఉంటే ఆ భయం నుండి విముక్తి కలుగుతుంది. మనకి శివయ్య రక్షణగా ఉంటాడనమాట. అంటే ఎలాంటి అవాంఛిత సంఘటనలు, ఎవరైనా చెడు దృష్టి అలాంటివన్నీ కూడా పోతాయి. తర్వాత ఆ పరమాత్మతో అనుసంధానమై ఆధ్యాత్మిక బలాన్ని కూడా పెంచుతుంది. తర్వాత మానసిక ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా పోతాయండి. చాలా శక్తివంతమైన మంత్రము ఇది. బుక్కుల్లో కూడా ఉంటుంది, లేదా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఫోన్లో కూడా మహామృత్యుంజయ స్తోత్రము అని టైప్ చేస్తే వచ్చేస్తుందండి. మీకు కావాలనుకుంటే కనుక అలా ఫోన్లోనైనా టైప్ చేసి తీసుకోండి. ఇక తుఫాను కారణంగా గుడికి వెళ్లకుండా చక్కగా శివయ్యనైతే ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. నారికేళ దీపం కూడా పెట్టాను. నారికేళ దీపం కూడా చాలా మంచిదండి. అయితే నారికేళ దీపం పెట్టేటప్పుడు మనకి వెనక సైడు కూర్చుంటుంది చూడండి పిలక, ఆ పిలక వైపు మాత్రమే మనం పెట్టుకోవాలండి. ముందు వైపు కాకుండా వెనక భాగంలో మాత్రమే దీపం పెట్టుకుంటే మంచిది. తర్వాత ఇంకా ఇది సాయంత్రం పూజ అండి. మార్నింగ్ అది, ఇప్పుడు సాయంత్రం అనమాట. మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అయ్యి చక్కగా ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను. కానీ విపరీతంగా గాలి వర్షం పడుతుందండి. కృష్ణయ్య మీద అలా గొడుగులాగా ఒకటి ఏర్పాటు చేశాను, కృష్ణయ్య తడిసిపోకుండా చక్కగాను. ఇలా దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయండి. మరి వర్ష తీవ్రత ఎక్కువ ఉంటే కనుక చెప్పలేము. ఇంకోటి చూడండి ఎంత వర్షం పడుతుందో, అసలు బీభత్సంగా పడుతుంది వర్షం. ఇలా ఇంటి ముందు కూడా సింపుల్గా అయితే దీపాలు పెట్టుకున్నాను. ఎలాగైనా ఈ దీపాల పండగ, ఈ కార్తీక మాసం అంతా మనసుకి ఏదో ఒక తెలియని ఆనందం అయితే ఉంటుందండి ఈ దీపాలతో. పొద్దున్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఇక శివయ్యకి ఇలా సింపుల్గా సాయంత్రం అయితే దీపం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక కార్తీక దామోదరునికి దీపహారతి ప్రతిరోజు ఇస్తాను కదండి. సాయంత్రం నెయ్యి దీపంతో హారతి ఇస్తామన్నమాట కార్తీక దామోదరునికి. అది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి, ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఇక ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైందనమాట. ఇక్కడ నేను శివుడు కేశవుడు ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం సోమవారం చాలా ఆనందంగా చక్కగా అయితే ఇలా పూజ చేసుకున్నాను. శివ పూజ అయిపోయింది. తర్వాత ఇంకా ఇలాగా కేశవుడికి దామోదరుడికి కూడా చక్కగా దీపహారతి ఇస్తూ పూజ చేసుకున్నానండి సోమవారం సాయంత్రం. సోమవారం నక్తం ఉంటాం కదండి. నక్తం అంటే నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలన్నమాట. అందుకని ఇప్పుడు భోజనానికి అయితే రెడీ చేసుకున్నాను. చక్కగా శివయ్యకి కృష్ణయ్యకి కాస్తంత పాయసం, తర్వాత ఇంకా భోజనం అంతా వండి అలా ముందైతే నివేదించి తర్వాత తీసుకుంటామన్నమాట. నక్షత్ర దర్శనంకి నక్షత్రం అయితే రాదు కదండి, ఎందుకంటే తుఫాన్ కారణంగా మేఘాలన్నీ అలుముకున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు నక్షత్ర దర్శనం అయితే అవ్వదు. ఆ శివయ్యనే దర్శనం చేసుకొని చక్కగా ఇంకా మంగళహారతి ఇచ్చేసి ఇంకా భోజనం అయితే ముగించేసి నా సోమవారం వ్రతాన్ని ఇలా ముగించుకున్నానండి. ఇదేనండి ఈరోజుటి వీడియో.